బిల్డింగ్ ఒక సాట షెడ్ ఒకట సాట ఉన్నది ఎవరిదో తెలుసా? ఒక ప్రముఖులది. వాళ్ళని కనీసం కట్టుకునేటప్పుడు కానీ కట్టుకున్న తర్వాత కానీ హెచ్చరించిన వారు కానీ ఎవరు లేరు. రోడ్డు చూసారు ఎలా తిరిగింది వంకర. ఇదిగోండి, ఈయన రోడ్డు మీదకి ఏకంగా ఖాళీ స్థలాన్ని ఆక్రమించి వీళ్ళు అసలు స్థలం వాళ్ళు అసలు స్థలం లాగా బాగానే కట్టుకున్నారు. ఈయన ఎక్కడి నుంచో వచ్చిన ఆయన ఏం చేశాడు చూసారుగా. ఇదండి మా ఊరు రాజకీయం ఎలా ఉంది. మనం ఒక మెయిన్ రోడ్డుకి వెళ్తున్నామండి. ఈ ఊర్లో ఒక మెయిన్ రోడ్డు. సార్ చూడండి డ్రైనేజీ ఎక్కడ ఉంది ఏంటి. ఇదిగోండి రోడ్డుకి ఆనుకుని డ్రైనేజీ మెయిన్. ఒకసారి చూడండి దీన్ని కూడా ఒకసారి మీరు పనిగా తీసుకుంటే ఎవరి స్థలం ఎవరు పోగొట్టుకోకుండా రోడ్డుని ఆక్రమించుకొని వాళ్ళ స్థలం వరకు కట్టేసుకుంటే కొత్తగా కట్టిన గోడ. ఇదిగోండి రోడ్డుకి ఆనుకొని డ్రైనేజ్ కరెంట్ స్తంభాలేమో ఆ పక్క. ఇదిగోండి ఈ రోడ్లో వ్యవస్థలో కూడా కనీసం వేసేట్టు కూడా పోలేదు. ఇందులో కమ్మవారు ఉన్నారు, యాదవరాజులు ఉన్నారు. ఇదిగోండి రోడ్డుకి ఆనుకొని డ్రైనేజ్ రోడ్డు కానుకొని అవునుందన్న చూసారా. రోడ్డు మీద డైరెక్ట్ రోడ్డు నుంచి స్ట్రైట్ డ్రైనేజ్. ఎవరి స్థలము పోకూడదు. డ్రైనేజ్ రోడ్డు కానుకొని రోడ్డు తీస్తే డ్రైనేజ్. అక్కడ పిల్లర్ పాతారంట, అందుకని ఆ పిల్లర్ దాటుకోకుండా ఇక్కడికి వచ్చేటప్పుడు ఈశాన్యం బయటకు వచ్చేసింది డ్రైనేజ్.